హాయ్ హలో, నేను మీ అనుష. వెల్కమ్ టు స్మార్ట్ అనుష ఛానల్. ఈరోజు మన వీడియో ఎండుమిర్చి వేపుడు కారం అండి. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇడ్లీలోకి, వేడివేడి అన్నంలోకి, జాబ్ చేసుకునే వాళ్ళకు కూడా టిఫిన్ బాక్స్లలో అప్పటికప్పుడు వేసుకొని వెళ్ళిపోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. చేసుకునే విధానం చూద్దాం. ఎండుమిర్చి ఉన్నాయి కదండి, 1/2 కేజీ తీసుకున్నాను నేను. అవి మొత్తము ఇట్లా 2 ముక్కలుగా విడివిడిగా తుంచుకొని గింజల్ని సపరేట్ చేసుకోవాలండి. చాలా బాగుంటుందండి. 10-15 రోజులు నిలవ ఉంటుందండి కారము. నెయ్యి వేసుకొని, వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఇంకా కూర అవసరమే లేదండి. ఇలా ఎండుమిర్చిని తుంచి పక్కకు పెట్టేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు. కొంచెం 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2-3 రెబ్బలు కరివేపాకు రెబ్బలు వేసుకోవాలి. మంచి స్మెల్ వచ్చే కరివేపాకు వేసుకోవాలండి. ఇప్పుడు కారం చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పక్కకు తీసేసుకొని తర్వాత ఎండుమిర్చిని వేసుకోవాలండి. ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 4-5 రెబ్బలు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి పొట్టుతోనే. ఇలా వెల్లుల్లి రెబ్బలు పొట్టుతోనే వేసుకోండి. తర్వాత గింజలు సపరేట్ చేసాం కదండి, అవి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వీటిని కొంచెం ఆయిల్ వేసుకొని, 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడే సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకొని ఇప్పుడు అవి ఫ్రై చేసాం కూడా, అవి కూడా ఇందులోనే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుందండి. ఇవి వేయించుకున్న తర్వాత చల్లారనివ్వండి. కొద్దిసేపు చల్లారాక మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇలా నేను చూపించిన విధంగా మిక్సీ పట్టుకోండి. అంతే అండి, సింపుల్. 10-15 డేస్ నిలవ ఉంటుంది. వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇంకా కూర కూడా అవసరం లేదు, అంత బాగుంటుంది. ట్రై చేయండి. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.